హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచన దత్తను ఆస్వాదిస్తున్నాం. ఇప్పటి వరకు 5 భాగాలు పూర్తి అయినవి. 5వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 6వ భాగంలోనికి ప్రవేశిద్దాం. బ్రహ్మమందిర ప్రతిష్టాపన ముహూర్తం వచ్చేస్తుంది. ఆహూతులంతా విచ్చేస్తారు. రాస్బిహారీ అతిథులందరికీ ముందు రోజు రాత్రి తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాడు. ఆ అవకాశాన్ని దొరకబుచ్చుకుని కుశాగ్ర బుద్ధి అయిన రాసబిహారీ విజయ నోరు విప్పి వ్యతిరేకతను తెలుపలేని విధంగా పరిస్థితిని సృష్టించి ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకొని ఆహ్వానితులైన పెద్ద మనుషులందరి సమక్షంలో ఆమెను విలాస్ బాబును భావి దంపతులుగా ప్రకటించి వేస్తాడు. వివాహ ముహూర్తం నిర్ణయించడానికి బాగా త్వరపడుతూ చివరికి వైశాఖ మాసంలో ముహూర్తమని ప్రకటిస్తాడు. క్షోభ, విరక్తి, భయం ఆవరించిన విజయ కాదని పలుకలేకపోతుంది. రాస్బిహారీ తనను అన్ని విధాలుగా బంధించి వేయటానికి చూస్తున్నాడని గ్రహించుకుని విజయ నిస్సహాయతతో ఆ విందు రోజు రాత్రి అంతా దుఃఖిస్తూ గడుపుతుంది. కానీ మరుసటి రోజు సౌజన్యుడైన వృద్ధ దయాళ్ బాబు మృదువైన వాత్సల్యభరితమైన సన్నిధానంలో తాను సాంత్వనపడటమే కాక విలాసబాబు పట్ల అనుకూలంగా తన మనస్సును మార్చుకుంటుంది. అతని కార్యనిర్వహణ దీక్షను తాను అపార్థం చేసుకున్నాను అనుకుంటుంది. అతని పట్ల ఆమె మనస్సు మెత్తబడుతుంది. బ్రహ్మమందిర ప్రతిష్టాపన మహోత్సవం దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ ఫాల్గుణ మాసం ప్రవేశిస్తుంది. విజయ నరేంద్రుని పట్ల తన మనస్సులో ఉన్న ప్రీతి, మమత, మోహం అన్నిటినీ గుర్తెరుగుతుంది. కానీ అప్పటి తాజా పరిణామాల దృష్ట్యా అతడిని మర్చిపోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫాల్గుణ మాసారంభంలో ఒకరోజు నరేంద్రుడు ఆమె ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన విజయ విపరీతమైన మానసిక సంచలనానికి గురి అవుతుంది. తాను బర్మా ప్రయాణం మానుకుని కలకత్తాలోనే ఉంటున్నానని, మంచి ఉద్యోగం దొరికిందని చెబితే విజయ ముఖం వికసిస్తుంది. తనకు ఇష్టుడైన ఆచార్య దయాళ్ బాబుకు జ్వరం వచ్చిందని, ఆయన్ని తప్పక చూచి రమ్మని విజయ నరేంద్రుని కోరుతుంది. బాలుడు పరేషును కూడా డాక్టర్ నరేంద్రకు చూపిస్తుంది. ఆ బాలుడికి వలె తనకు మశూచి వస్తుందేమోనన్న అనుమానాన్ని, భయాన్ని వ్యక్తం చేస్తుంది విజయ. నరేంద్రుడు ఆమెకు ధైర్యం చెప్పి కలకత్తా వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన నరేంద్రుడు విజయను చూడటానికి పోతాడు. జ్వర తీవ్రతలో విజయ నరేంద్రుని 2 చేతులు పట్టుకొని, నన్ను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, వెళితే బహుశా నేను బ్రతకను అంటుంది. ఈ మాటలకు అక్కడే ఆసీనులై ఉన్న తండ్రి కొడుకులు రాస్బిహారీ, విలాస్ బాబులు కోపంతో చిరచిరలాడిపోతారు. ఈ సన్నివేశంలో నరేంద్రుని పట్ల విలాస్ బాబు కోపానికి అంతు ఉండదు. అతడు నరేంద్రుడిపై నిందారోపణ చేయటమే కాకుండా అతడి వంక ఆకలిగొన్న పులిలాగా అమిత తీక్షణంగా చూస్తాడు. ఇక 6వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. నరేంద్రుడు నిర్ఘాంతపోయాడు. విజయ అన్న మాటకు సమాధానం చెప్పలేకపోయాడు. కన్నుల్లోని హింసాత్మకమైన చూపును మానవులే కాదు, జంతువులు కూడా తెలుసుకోగలవు. నరేంద్రుడు అమాయకుడే కావచ్చు, ఎక్కువ లౌకిక దృష్టి కలవాడు కాకపోవచ్చు. ఆ తండ్రి కొడుకుల చూపుల్లో వ్యక్తమవుతున్నది సంతోషం మాత్రం కాదని అతడు మరుక్షణమే తెలుసుకున్నాడు. తానంటే వాళ్ళకిష్టం ఉన్నట్టు లేదు. ఆనాడు విజయకు చూపించుదామని మైక్రోస్కోప్ తెచ్చినప్పుడు వీళ్ళు అన్న మాటలన్నీ తాను చెవులారా విన్నాడు. పైగా డబ్బు ఇవ్వటానికి రాస్బిహారీ తన ఇంటికి వచ్చి హితోపదేశం చేస్తున్నట్లుగా నటిస్తూ చాలా కటువైన మాటలే అనిపోయాడు. కానీ విజయ తాను మోసపోయినట్టు సూచనగానైనా అనలేదు. కలకత్తాలో చూపించానని, దాన్ని 400కు కూడా అమ్మగలనని చెప్పింది. అటువంటప్పుడు వీళ్ళకెందుకు ఇంకా అంత రోషం? మసూచి వ్యాధి వస్తుందని భయపెట్టిపోయానని కాబోలు. నేను భయపట్టలేదే, అది వట్టి అబద్ధం. ఆ మాట ఎవరో చెప్పి ఉంటారు. ఒకవేళ విజయ చెప్పిందేమో. ఇంతలో విలాసబాబు చీత్కారం చేశాడు. గుమ్మం దగ్గర పరదా తొలగించి కాశీపాద్ కేవలం కుతూహలవశుడై లోనికి ముఖం పెట్టి చూచాడు. వాడి ముఖం కనిపించగానే విలాసబాబు హిందీలో గర్జించాడు. ఎక్కువ కోపం ప్రకటించాలంటే
హిందీ భాషే తగి ఉందేమో. అతడు అన్నాడు, హరే సువర్కే బచ్చే, ఏ కుర్సీ లేయా. కాశీపాద్కు సువర్కే బచ్చే, లేయా అన్న పదాలు అర్థమయ్యాయి, కానీ కుర్చీ అన్నది ఏం వస్తువో అర్థం కాక గదిలో అటూ ఇటూ పరికిస్తూ ఉన్నాడు. రాసబిహారీ నిగ్రహశాలి. కాశీపాద్, అవతల గదిలో నుంచి ఒక కుర్చీ తీసుకురా, డాక్టర్ బాబు కూర్చోవటానికి అన్నాడు. కాశీపాద్ కుర్చీ తీసుకురావటానికి వెళ్ళాడు. రాస్బిహారీ కొడుకు వైపు తిరిగి శాంతంగా, ఇది రోగి ఉన్న గది, అంత హేస్టీగా ప్రసంగించకూడదు, టెంపర్ లూజ్ చేసుకోవటం పెద్ద మనిషి లక్షణం కాదు అన్నాడు. విలాస్ బాబు గడుసుగా సమాధానం చెప్పాడు. ఇటువంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టెంపర్ లూజ్ అవుతుంది? ఈ దౌర్భాగ్యపు నౌకర్లు సభ్యత తెలియని వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చేస్తుంటారు. భద్ర మహిళల గౌరవ మర్యాదలు కూడా పాటించని వాళ్ళని. అకస్మాత్తుగా ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు మనిషికి సారాయపు మత్తు అంతా ఎలా దిగిపోతుందో, విజయకు జ్వర తీవ్రత వలన కలిగిన మత్తు కూడా వదిలిపోయింది. తన చేతిలోని నరేంద్రుని హస్తాన్ని విడిచిపెట్టి మరొక వైపుకు ఒత్తిగిల్లి పడుకుంది. నరేంద్రుడు పక్క మీద నుంచి లేచి వచ్చి కాశీపాద్ తెచ్చిన కుర్చీలో కూర్చున్నాడు. విజయ ముఖ లక్షణాలను పరికించడం రాస్బిహారీ మర్చిపోలేదు. ప్రసన్నంగా నవ్వుతూ కొడుకు వైపు తిరిగి చెప్పాడు, నాకు తెలియకపోలేదు విలాస్, ఈ విషయంలో నువ్వు కోపం తెచ్చుకోవటం అస్వాభావికం కాదు, సహజమే, కానీ తప్పనేది ఎవ్వరూ చెయ్యరని నువ్వు అనుకోకూడదు. సభ్యత, నీతి అందరూ తెలిసిన వాళ్లే అయితే ఇక విచారం ఎందుకు? కాబట్టి కోప్పడకుండా శాంతంగానే ఇతరుల తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు తప్పు ఎవరిదో తేట తెల్లమైందన్నమాట, విలాస్ అన్నాడు. ఇటువంటి ఇంపర్టినెన్స్ సహించకూడదు. దీనికి తోడు ఇంట్లో నౌకర్లు కూడా దౌర్భాగ్యులుగా తయారైనారు. రేపే అందరినీ వెళ్ళగొట్టేస్తాను చూడు. రాసబిహారీ చిరునవ్వు నవ్వుతూ కొడుకు ఔద్ధత్యానికి తాను బాధపడుతున్నట్టు పైకి కనిపించేలాగా గోడలను ఉద్దేశించి ఇలా ఆరంభించాడు. మనసు వికలమైపోయి వాడు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు. అయినా వాడి దోషమేముంది? అమ్మాయికి ఇలా జ్వరం వచ్చిందని వినేసరికి ముసలివాడికి నాకే బుర్ర చెడిపోయింది. ఇంట్లో ఆమెకు మశూచి వ్యాధి తగిలింది, మరి అతడొచ్చి భయపెట్టి వెళ్ళాడాయే. ఇంతవరకు నరేంద్రుడు మాట్లాడలేదు. ఈసారి అడ్డు వచ్చి సమాధానం చెప్పాడు. లేదు, నేను భయపెట్టలేదు అసలు. విలాస్ జుగురుగా నేల తన్ని అరిచాడు. నిస్సందేహంగా భయపెట్టి వెళ్ళావు. కాశీపాద్ సాక్ష్యం. కాశీపాద్ పొరపాటుగా విన్నాడు. ఈ మాటకు సమాధానంగా విలాసబాబు హద్దుమీరిన పని ఏమి చేయబోయాడో గాని తండ్రి అతన్ని అడ్డగించి, అదేమిటి విలాస్, అతడు భయపెట్టలేదని చెప్తూ ఉంటే కాశీపాద్ మాటేనా విశ్వసించాల్సింది? అతడి మాట మాత్రం సత్యం కాకూడదు? విలాస్ ఇంకా ఏమో చెప్పబోయాడు. తండ్రి సైగ చేసి ఆపి తానింకా ఇలా అన్నాడు. ఈ మామూలు జ్వరానికే ఇంత ఇదైపోతావేం విలాస్, ధైర్యంగా ఉండు. మంగళమయుడు జగదీశ్వరుడు మనల్ని పరీక్షించేందుకే ఆపదలు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఏదో కాస్త ఆపత్తు రాగానే మీరా విషయాన్ని ఎందుకెట్టే మర్చిపోతారో నాకు బోధపడకుండా ఉంది. కాసేపు ఊరుకొని రాసబిహారీ మళ్ళీ చెప్పసాగాడు. పోనీ అతడు లేని జబ్బు ఉన్నదని చెప్తున్నాడే అనుకుందాం. అయితే మాత్రం ఏమించిపోయింది? బాగా చదువుకున్న బుద్ధిశాలులైన పెద్ద డాక్టర్లకే పొరపాటనేది వస్తూ ఉంటుంది. ఇతడు పాపం కుర్రవాడు అంటూ నరేంద్రుడి వైపు తిరిగి, చూడు బాబు, ఇది మామూలు జ్వరమే అన్నావు కదూ, భయపడాల్సిన అవసరం లేదుగా, నీ ఉద్దేశం అంతేగా? నరేంద్రుడు ఇప్పటి వరకు అనేక రకాలైన అవమానాలు సహిస్తూనే ఊరుకున్నాడు. ఈసారి మాత్రం కటువైన జవాబు చెప్పకుండా ఉండలేకపోయాడు. అతను అన్నాడు, నేనేం చెప్తే ఏం ప్రయోజనం? మీకు నా మీద విశ్వాసం ఉంటేగా. బాగా చదువుకున్న బుద్ధిశాలి అయిన గొప్ప డాక్టర్కే చూపించి వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి అన్నాడు ఒక వ్యంగ్యమైన చూపుతో. ఆ చూపు ఎలాంటిదైనా అటువంటి సమాధానం చెప్పటానికి నరేంద్రునికి అధికారం లేకపోలేదు. కానీ విలాసబాబు ఉగ్రుడైపోయి కొట్టబోయినంత హంగామా చేస్తూ బిగ్గరగా, జాగ్రత్త, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఇక్కడ ఇది గది అయిపోయింది, కానీ మరింకెక్కడైనా అయితేనా నువ్వు అలా వ్యంగ్యంగా చూస్తావా?
ఈ వ్యక్తి మొదటి నుంచి ఇలాగే గుద్దులాటకు సిద్ధమవుతున్నట్టే భయంకరంగా వ్యవహరిస్తున్నాడు. అది చూచి నరేంద్రుడు విస్మితుడై నిర్ఘాంతపోయాడు. ఎందువల్ల అతనంత క్రోధోద్రిక్తుడవుతున్నాడు? తానేం తప్పు చేశాడు? నరేంద్రునికి ఏమీ బోధపడలేదు. నిజానికి విలాసబాబు హృదయంలో ఎక్కడ మండుతుందో తెలుసుకోలేకపోవటమే నరేంద్రుని తప్పు. విజయ కలకత్తా నుంచి వచ్చి స్వగ్రామంలో నివాసం పెట్టినప్పటి నుంచి ఆమెకు విలాస్బాబుకు ఉండబోయే భవిష్యత్ సంబంధాన్ని గురించి గ్రామస్తులు ఎక్కడ పడితే అక్కడ గుమికూడి చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళ ప్రసంగాలన్నీ నరేంద్రుని చెవులో పడితే కదా అతడు ఏకాగ్రచిత్తుడై అనేక సూక్ష్మజీవులకు సంబంధించిన విషయ సేకరణలో, వైజ్ఞానిక పరిశోధనలో నిమగ్నుడై ఉంటున్నాడు. తరువాత బ్రహ్మమందిర ప్రతిష్టాపన సందర్భంలో ఆ సంబంధం ఒక విధంగా నిశ్చితమైపోయింది. కానీ ఆ సమయంలో నరేంద్రబాబు గ్రామంలో లేడు, కలకత్తా వెళ్ళాడు. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల మాటల్ని బట్టి వాళ్ళ హృదయాల్లో ఒక బాధ ఉన్నట్లు ద్యోతకమవుతూనే ఉంది. కానీ ఆ బాధ ఎలాంటిదో ఆలోచించి తెలుసుకోవడానికి నరేంద్రునికి ఇది సమయం కాదు, పైగా ప్రయోజనం లేదు. విజయ ఇటువైపు తిరిగి నరేంద్రుడి ముఖంలోకి చూచింది. ఒక వ్యధిత హృదయం ఆమె చూపుల్లో కనిపిస్తోంది. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు మీకు కృతజ్ఞురాలను. వారు నాకు మరొక డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించాలని నిశ్చయించుకున్నప్పుడు మీరిక్కడ అనవసరంగా అవమానం పాలు కానక్కర్లేదు. మీరు వెడుతూ వెడుతూ దయాళబాబు గారిని చూచి మరీ వెళ్ళండి. ఇంతే నా ప్రార్థన, మన్నించండి అని పలికి ఆమె ప్రత్యుత్తరం అపేక్షించకుండా మొగం తిప్పేసుకుంది. అసలు విషయం రాసబిహారీ ఎప్పుడో గ్రహించాడు. అదేం మాట, నువ్వు పిలిపించిన మనిషిని అవమానించే అధికారం ఎవరికి ఉంది అన్నాడు వెంటనే. ఒక వంక రాసబిహారీ కొడుకును మందలిస్తున్నట్టుగానే కనిపిస్తూ విజయకి ఇంత జ్వరం పుట్టుకురావటం వల్ల వ్యాకులపడి విలాసబాబు హితాహిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడని ప్రచారం చేశాడు. ఏకమాత్ర అద్వితీయ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుని స్మరిస్తూ అనేక నిగూఢ ఆధ్యాత్మిక రహస్యాల్ని ఉద్ఘాటించాడు. నరేంద్రుడు ఏమీ మాట్లాడలేదు. తండ్రి కొడుకులు గావించిన అవమానాన్ని, వారి తత్వబోధనల్ని భుజాల మీద వహించి తన బ్యాగ్ అందుకుని బయటకు వెళ్ళిపోయాడు. రాసబిహారీ వెనక నుండి, నరేంద్రబాబు, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంటూ కొడుకుని ఆ గదిలో విజయ సమక్షంలో ఏకమాత్ర అద్వితీయ అప్రతిద్వందిగా ప్రతిష్ఠించి తాను బయటకు వెళ్ళాడు. నరేంద్రుని క్రింద గదిలోకి తీసుకుపోయి ఉపోద్ఘాతం ఆరంభించాడు. నిన్ను నేను బాబు అని పిలిచినా, అబ్బాయి అని పిలిచినా నువ్వు మాత్రం జగదీష్ బాబు కొడుకువు. వనమాలి జగదీష్ బాబు పరలోకం వెళ్ళిపోయారు. నేనొక్కడే ఇలా బ్రతికున్నాను. ముగ్గురం ఎలా ఉండేవాళ్ళమో ఆ కథ అంతా ఆనాడు చెప్పాను కదా. కానీ బాగా విశదీకరించి మాత్రం చెప్పలేకపోయాను. నా హృదయం పగిలిపోతుందేమో అనిపించింది ఆనాడు. నిజానికి ఆనాడు మైక్రోస్కోప్ వెల ఇవ్వటానికి వచ్చి ఈయన చాలా విషయాలే చెప్పాడు. నరేంద్రుడు వింటూ కూర్చున్నాడు. రాసబిహారికి ఆనాటి సంగతి జ్ఞాపకం వచ్చి, నీకు ఉపయోగించే మైక్రోస్కోపు అమ్మటానికి తీసుకొచ్చావని నీ పట్ల నాకు చాలా అసంతృప్తి కలిగింది, కష్టం కలిగింది. నీ పని నాకు నచ్చుబాటే కాలేదు. రాసబిహారీ కొంచెం నవ్వాడు. అసంతృప్తి కలిగింది అన్న పదం నీరసంగా ఉంది. లౌకిక దృష్ట్యా అసంతృప్తి కలగలేదు అంటేనే బాగుంటుందేమో, చెప్పటానికి వినటానికి సరిపోతుందేమో. అయినా ఆ మాటకేం కానీ మళ్ళీ ఒక నిట్టూర్పు విడిచి ఆత్మగత భావానుగుణ్యంగా, నా ద్వారా కాజాలని పనికి విచారపడి లాభం లేదు. అనేక మంది నేను ఒట్టి చెడ్డవాడిని అనుకుంటారు, నా మీద అపవాదులు వేస్తారు. నా మేలు కోరిన వాళ్ళు అంటారు కదా, నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడనే ఆడవు రాసబిహారీ. అబద్ధం ఆడమని మేము చెప్పం, కానీ కాస్త ముందు వెనకలు ఆలోచించి మాట్లాడితే ఈ నిందలు అపవాదులు పోతాయిగా. అలా ఎందుకు చెయ్యవు? ఆ మాట విని నేను ఆశ్చర్యపడతాను. పని సానుకూల పడినప్పుడు, ఫలితమేమీ లేనప్పుడు ముందు వెనకలు ఆలోచించి మాత్రం మాట్లాడేదేమిటి?
అందరూ నా మంచినే కోరుతూ ఉంటారు. నాకు తెలుసు. కానీ మంగళమయుడైన భగవంతుడు నాకు ప్రసాదించిన సామర్థ్యాన్ని ఎలా చూపించగలను? అసాధ్యాన్ని ఎలా సాధించను? సరే, ఆ మాటకేం కానీ అసలు నన్ను గురించి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది చాలా అసహ్యం అనిపిస్తుంది. ఆఖరుకు నువ్వు విచారపడ్డావేమోనని ముందుగానే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. కాసేపు పైన దూలం వైపు చూశాడు. నీకు తెలుసునో లేదో నరేంద్ర, ఈ ప్రపంచంలో నాకు చాలా అనుభవం ఉంది. తల నెరిసిపోయింది. కానీ ఎటువంటి పనుల ద్వారా, ఎటువంటి మాటల ద్వారా ఈ ప్రపంచంలో సుఖాన్ని సాధించగలమో అది మాత్రం నాకింతవరకు బోధపడలేదు. బోధపడే ఉంటే నాకు అసంతృప్తి కలిగింది అని నీ ముఖాన్ని అనేసి నీ మనసుకు ఎందుకు కష్టం కలిగిస్తాను చెప్పు? ఉన్నమాటే అన్నారు. నాకు కష్టం కలగవలసిన అవసరం ఏముంది? వినయపూర్వకంగా అన్నాడు నరేంద్రుడు. అలా అనకు నరేంద్ర. కటువైన మాట కటువుగానే తగులుతుంది. విన్నవాళ్లను బాధిస్తుంది, అన్నవాళ్లను అల్పంగానైనా బాధిస్తుంది. బాబూ, జగదీశ్వర. నరేంద్రుడు తల వంచుకుని వింటున్నాడు. రాసబిహారి తన హృదయ బాధను సంభాళించుకుని మళ్ళీ ఆరంభించాడు. ఆ తరువాత నేను ఊరుకోలేకపోయాను. పాపం, ఎంతో దుఃఖంలో ఉండి నీకెంతో ఆవశ్యకమైన వస్తువును అమ్మచూపావు. వెల ఎంతైనా సరే కొంటామన్న తర్వాత మళ్ళీ ఆలోచించడం అంటూ ఉండకూడదు. వెల చెల్లించడంలో కూడా ఆలస్యం చేయకూడదు. విజయ ఇస్తుందో లేదో, ఇస్తే ఎన్నాళ్ళకిస్తుందో నేనెంతో ఆలోచించాను. పోనీ నేనే స్వయంగా వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాను. పాపం, అతడు ఈ డబ్బుతోనే బర్మా వెళ్ళాలి కాబోలు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. ఇంతకు ఇతడు మా జగదీష్ బాబు కుమారుడేనయ్యే అంటూ ఎంతగానో ఆలోచించాను. ఆనాడు ఆయన వచ్చి కటువుగా మాట్లాడిన మాటలన్నీ నరేంద్రుడికి జ్ఞాపకం వచ్చాయి. ఆమెకు నా వస్తువు విలువ చెల్లించాలని లేదా అని అడిగాడు. రాసబిహారి గంభీర ముద్ర దాల్చాడు. ఆ మాట నాకు స్ఫురించనే లేదు నరేంద్ర. అయినా నీకు తెలుసు కదా, ఎందుకులే. ఒకసారి ఆమె దాన్ని కలకత్తాలో చూపించి దాని ఖరీదు 400 దాకా ఉంటుందని తెలుసుకున్న సంగతి చెబుదామని నోటిదాకా వచ్చింది. కానీ మనసులో ఏదో కష్టం అనిపించి నరేంద్రుడు పైకి చెప్పలేదు. రాసబిహారి ఇక పీఠిక విడిచిపెట్టి అసలు విషయానికి రాదల్చాడు. అతడు మానవ ప్రకృతి తెలిసిన అనుభవశాలి. నరేంద్రుడి మాటల్ని బట్టి, ప్రవర్తన బట్టి అతనికి ఇంకా అసలు సమాచారం తెలిసినట్టు లేదని గ్రహించేశాడు. అతనిలాగే ఉదాసీనులు, అన్యమనస్కులు అయిన వ్యక్తులు ప్రపంచంలో ఉంటారు. వాళ్లకు వేలు పెట్టి చూపిస్తే గాని చూడలేరు. ఆ మైక్రోస్కోప్ విషయమే చెప్తున్నాను. విజయ ఆ మైక్రోస్కోపును విలాస్ సలహా తీసుకొని కొన్నట్లయితే ఏ పేచీ ఉండేది కాదు. నువ్వు చెప్పు, అతడి సలహా ప్రకారం నడవటం ఆమె కర్తవ్యం కదూ? విజయ కర్తవ్యం ఏమిటో తనకు పరిపూర్ణంగా తెలియరాకపోవటం చేత నరేంద్రుడు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయాడు. రాసబిహారి మళ్ళీ ఆరంభించాడు. ఆమెకు జ్వరం వచ్చి బాధపడుతోందని తెలిసిన తర్వాత విలాస్ ఎంతగా వ్యాకులపడుతున్నాడో నేను వేరే చెప్పనక్కర్లేదు. అది సహజమే. మంచి చెడు యావత్తూ బాధ్యత అతని మీదేగా ఉంది. చికిత్స విషయం నిర్ణయించాల్సింది కూడా అతనే. అతని ఇష్టం లేకుండా ఏమీ జరగటానికి వీల్లేదు. ఆ విషయం చివరకు ఆమె తెలియజెప్పింది కదా. కానీ 2-3 రోజుల క్రితమే ఆమె ఇంత మాత్రం ఆలోచించుకున్నట్లయితే ఇంత గొడవ రాకుండానే ఉండేది. ఆమె ఇంకా పసిపిల్ల కాదు కదా, ఆలోచించుకోవడం ఉచితం కదా. ఏమి ఆలోచించుకోవడం ఉచితమో నరేంద్రుడికి బోధపడలేదు. కానీ అతని హృదయంలో ఏదో ఒక అనుమానం, ఆశంక తొలుచుకొస్తున్నట్లుగా ఉంది. వృద్ధుని మాటలు అర్థమైనట్లుగా ఒక్క బదులు మాట పలకలేదు. ఏదో అనుమానిస్తున్నట్లుగా గుడ్లు ఒప్పచెప్పి చూస్తున్నాడు. నువ్వు విలాసబాబు మానసిక అవస్థను గ్రహించగలిగినట్లయితే ఈ జరిగిన దానికి నువ్వేమీ బాధపడవు. ఇంకొక మాట నరేంద్ర, వచ్చే వైశాఖ మాసంలో వాళ్ళ వివాహం జరుగుతుంది.
అప్పటికి నువ్వు కలకత్తాలో ఉంటే ఆ శుభకార్యానికి తప్పకుండా రావాలి. తల ఊపి అలాగే అన్నాడు నరేంద్రుడు. అంతకన్నా ఎక్కువ మాట్లాడే స్థితిలో లేడు. రాసబిహారీ సంతోషంగా ఎన్నో సంగతులు చెప్పసాగాడు. ఈ వివాహం మంగళమయుడైన భగవంతుని ఇచ్ఛానుసారం జరుగుతోందన్నాడు. ఈ విషయమై విజయ తండ్రి అభిప్రాయాలన్నీ ఏకరవు పెట్టాడు. ఈ పూర్వపు చరిత్ర అంతా వివరించి చివరికన్నాడు. సరేగాని కలకత్తాలోనే ఉంటావా? ఏదైనా ఉద్యోగం సద్యోగం దొరికేట్టుందా? ఒక విదేశీ మందుల షాపులో ఉద్యోగం దొరికింది. భేష్ భేష్, మందుల షాపులోనా? అంటి పెట్టుకుని ఉంటే ఆస్తిమంతుడివవుతావు. చిత్తం అన్నాడు నరేంద్రుడు అన్యమనస్కుడై. రాసబిహారి కుతూహలాన్ని అణుచుకోలేక జీతం ఎంతేమిటి అని అడిగాడు. తరువాత జీతం పెంచుతామన్నారు. ప్రస్తుతం 400 ఇస్తున్నారు. 400? రాసబిహారీకి కనుగుడ్లు కపాలానికి ఎక్కిపోయాయి. ముఖం వివరణమైంది. భేష్ భేష్, చాలా సంతోషమైంది అన్నాడు పైకి. మరీ పొద్దెక్కిపోతోందని నరేంద్రుడు లేచాడు. దయాళబాబుకు మశూచికం పోసింది. ఆయన్ను వెళ్ళి చూడాలి. పరేష్కు ఎలా ఉందో మీకు తెలుసు కదా అని అడిగాడు. వాళ్ళ ఊరు పంపించేశాం, ఎలా ఉందో తెలియదు అన్నాడు రాసబిహారీ విచారంగా. ఇద్దరూ గదిలోంచి బయటికి వచ్చారు. రాసబిహారీ మళ్ళీ పైకి వెళ్ళాడు. కొడుకు తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. చికిత్స విషయమై అతడు ఏమి ఆలోచించాడో తెలుసుకోవాలి. వరండా చివరిదాకా వెళ్ళి నరేంద్రుడు మళ్ళీ తిరిగి వచ్చి, మీరు విలాస్ బాబుకు నా మాటగా చెప్పండి. జ్వర తీవ్రతలో మానవుల హృదయోగం అతి స్వల్ప కారణం వల్ల కూడా ప్రదీప్తమవుతుంది. డాక్టర్ మాటను అతడు విశ్వసిస్తాడని నా నమ్మకం అని పలికి తరలిపోయాడు. ఇంతవరకు అతనికి స్నానం లేదు, భోజనం లేదు. ఎండలో నెత్తి మాడిపోతూ ఉంది. మైదానం దాటి దిశుడా గ్రామం వైపు నడుస్తున్నాడు. అటు వెళ్ళాలన్న కోరిక తనకేమీ లేదు. నాకేమవసరం? ఎవరో ఒక స్త్రీ తనకు శ్రద్ధాపాత్రుడైన ఒక వ్యక్తిని వెళ్ళి చూడవలసిందిగా ఆజ్ఞాపించటం, అంత మాత్రం నేను ఎప్పుడూ చూచి ఎరుగని ఆ వ్యక్తి కోసం ఈ ఎండలో పొలాల్లో నుంచి ఇలా అవస్థపడుతూ వెళ్ళటం ఏమిటిది? నన్ను ఇలా ఆజ్ఞాపించడానికి అధికారం ఆమెకి ఎవరిచ్చారు? నరేంద్రునికి ఒళ్ళు మండిపోయింది. ఆమె ఆజ్ఞను నేను పాలించటం నా ఆత్మగౌరవానికే భంగం. కానీ తిరిగి వెళ్ళలేకపోయాడు నరేంద్రుడు. అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ ముందుకే సాగిపోయాడు దిశుడా గ్రామం వైపు. చివరకు తనకు ఇష్టం లేకపోయినా ఆమె ఆజ్ఞను పాలించటానికి తన ఇంటి గుమ్మం చేరుకున్నాడు. నరేంద్రుడు ఒక కాగితం మీద తన పేరు, విదేశాల్లో సంపాదించిన డాక్టర్ డిగ్రీ రాసి లోపలికి పంపించాడు. అది చూచి దయాళబాబు గాభరా పడిపోయాడు. ఇంత గొప్ప డాక్టరు తన్ను చూడటానికి కాలినడకన వచ్చాడు. తానెంతో అవినయంగా, అనుచితంగా ప్రవర్తించినట్లు, ఒక మహాపరాధం చేసినట్లు అనిపించింది. ఆ డాక్టర్ గారి ఇంట్లోనే తాను నివాసం ఉంటున్నాడు. సొంత ఇంట్లో ఉండే యోగ్యత ఆయనకు లేకపోయింది. తాను ఆక్రమించుకుని ఉన్నాడు. ఈ విషయం కూడా దయాళబాబుకు లజ్జాహేతు అయింది. నా ముఖం ఆయనకు ఎలా చూపించగలను అనుకున్నాడు. కానీ మరి కాసేపటికి నరేంద్రబాబు లోపలికి వచ్చాడు. పొడుగ్గా సన్నగా ఉన్నాడు. శరీర ఛాయ పచ్చని పసిమి. దయాళబాబు ముగ్ధుడై చూచాడు ఆ యువకుని. ఇప్పుడు నాకు వచ్చిన వ్యాధి ఎటువంటిదైనా, ఎంత పెద్దదైనా ఇహ నాకు భయం లేదు, బ్రతికిపోయాను అనుకున్నాడు. పెద్ద జబ్బేమీ కాదు, విచారించవలసిన పని లేదు అన్నాడు నరేంద్రుడు. దయాళబాబుకు ధైర్యం కలిగింది. పక్క మీద లేచి కూర్చున్నాడు. డాక్టర్ గారిని స్టేషన్ దాకా పంపించి రైలెక్కించి రాగలనా అని కూడా ఆలోచించాడు. విజయ జ్వరంతో మంచం మీద ఉండి కూడా తన్ను మర్చిపోలేదు. డాక్టర్ గారిని పంపించింది అని తెలుసుకున్నాడు దయాళబాబు. ఆయన హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో తొణికిసలాడింది. ఆ ముసలి ఆచార్యునికి, యువ డాక్టర్కి సంభాషణ సహజంగానే సాగిపోయింది. నరేంద్రుని హృదయంలో ఇవాళ చాలా బాధగా ఉంది. కానీ ఆ వృద్ధుని సంతోషం, సౌహార్ద్రం, హృదయ పవిత్రత చూచేసరికి సగం బాధ మర్చిపోయాడు.
మతము, ధర్మము ఈ మొదలైన విషయాల్ని గురించి దయాళబాబుకు విశేష పరిజ్ఞానమేమీ లేదు, వచోపాండిత్యం కూడా లేదు. అయినా ధర్మమనే వస్తువును ఆయన ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమే ఆయన ధర్మ దృష్టిని మిక్కిలి పునీతం చేసింది. ఏ మతం ఎడల ఆయనకు ద్వేషం లేదు. మానవుడు విశుద్ధ ప్రవర్తన గలవాడైతే ఏ మతమైనా అతనికి సత్యాన్ని చూపించగలదని ఆయన విశ్వాసం అయినట్టు నరేంద్రుడు ఆయన మాటల్లో తెలుసుకున్నాడు. కానీ బ్రహ్మ సమాజంలో ఉంటూ ఇటువంటి అసాంప్రదాయకములైన అభిప్రాయాల మనిషిని విలాసబాబుకు తెలిస్తే ఈయన ఆచార్య పదవి ఉంటుందో ఊడుతుందో అది సందేహం. ఏమైనా వారి శాంత సరళ స్వభావానికి, ఎవరి ఎడల ఏమాత్రమూ ద్వేషం లేని హృదయ నైర్మల్యానికి నరేంద్రుడు ముగ్ధుడైనాడు. దయాళబాబు విలాస్బాబును, రాసబిహార్ని కూడా చాలా మెచ్చుకున్నాడు. వాళ్ళు సద్గుణవంతులట. అటువంటి సాధు పుంగవులను తానెక్కడా చూడలేదట. మానవ ప్రకృతిని గ్రహించడంలో ఆ వృద్ధునికి గల అద్భుత శక్తికి నరేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు. దయాళబాబు మనసు తీరా విలాస్బాబును గురించి చాలా సంగతులు చెప్పాడు. వచ్చే వైశాఖంలో అతనికి పెళ్ళి జరుగుతుందని, దానికి పౌరోహిత్యం వహించవలసిందిగా విజయ తన్ను కోరిందని, దానికి తానేమీ అభ్యంతరం చెప్పలేదని, బ్రహ్మ సమాజంలో వారిది ఒక ఆదర్శ వివాహం కాగలదని ఏమేమో చెప్పాడు. స్నానం చేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా చాలా బలవంతం చేశాడు దయాళబాబు. కానీ నరేంద్రుడు ఒప్పుకోలేదు. గంటన్నర తరువాత వృద్ధునికి శ్రద్ధాపూర్వకంగా నమస్కారం చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అతనికి బాగా అర్థమైపోయింది. తనకు ఎక్కడ బాధ కలుగుతూ ఉందో, ఈ ప్రపంచం అంతా తనకెందువల్ల సారహీనంగా కనిపిస్తూ ఉందో. నది మీద వంతెన దాటాడు. జమీందారు దివాణం మేడ కనిపించింది. కళ్ళల్లో నిప్పులు చిలికినట్లయింది. ముఖం తిప్పుకొని మైదానం గుండా రైలు స్టేషన్ కేసి నడుస్తున్నాడు. ఇవాళ అకస్మాత్తుగా ఇటువంటి సంఘటనలు జరగబట్టే కాబోలు తన హృదయం ఎప్పుడూ విజ్ఞానాన్ని కోరింది. విజ్ఞానానికి తప్పితే మరే వస్తువుకు తన హృదయంలో స్థానం లభించబోదు అనుకున్నాడు. అదే అతని నిరంతర విశ్వాసం. అందువల్లనే ఇతర కోరికలు, వాంఛలు, ఈ ప్రపంచం కూడా తుచ్చంగా తోచాయి తనకు. కానీ నేడు ఒక ఆఘాతం తిని తన హృదయం తెలుసుకుంది. తనకు తెలియకుండానే ఒక వస్తువును అత్యంతంగా ప్రేమిస్తున్నట్లు నరేంద్రుడు తెలుసుకుని విస్మితుడైపోయాడు. బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇప్పుడు అతనికి అన్ని సంగతులు అర్థమవుతున్నాయి. విజయ ప్రవర్తన, ఆమె మాటలు అన్నీ. తన్ను ఎగతాళి చేయటమే కాకపోతే ఏమిటి మరి? తన సంగతులన్నీ విలాస్బాబుతో చెప్పి పక్కపక్క నవ్వుకుంటుంది కామాలు. నరేంద్రుడి ఒళ్ళు జలధరించిపోయింది. నిన్న మొన్ననే కదా ఆమె తన సర్వస్వాన్ని కాజేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. మళ్ళీ ఆమె దగ్గరికే తనకున్న ఆ ఒక్క వస్తువు కూడా అమ్ముకోవటానికి దేవిముఖం వేసుకుని వెళ్ళాడు. ఆ పాడుబుద్ధి తనకెందుకు పుట్టాలి? నరేంద్రుడు తన్ను తాను తిట్టుకున్నాడు. సిగ్గులేని ఒక కఠినాత్మురాలి మాట పట్టుకొని పనంతా వదిలిపెట్టుకుని ఇంత దూరం పరిగెత్తుకొచ్చిన తెలివి తక్కువతనానికి బాగానే అయింది. విలాసబాబు చక్కగా అవమానించి బయటికి గెంటేశాడు. తనకు తగిన శిక్షే దొరికింది అనుకున్నాడు. స్టేషన్కు వచ్చేసరికి విజయ నౌకరు కాశీపాద్ కనిపించాడు. ఈ దుఃఖానికంతకు మూలమైన ఆ మైక్రోస్కోప్ పెట్టే పుచ్చుకు వచ్చాడు తను. డాక్టర్ బాబు, అమ్మగారు దీన్ని మీకు ఇవ్వమని పంపించారు అన్నాడు కాశీపాద్ దగ్గరకు వచ్చి. ఎందుకో కోపంగా అడిగాడు నరేంద్రుడు. ఎందుకో కాశీపాద్కి ఏం తెలుసు? కానీ వస్తువు ఆయందేనని, దాని మూలాన్నే అనేక దుస్సంఘటనలు జరిగాయని వాడికి తెలుసు. ఇదంతా ఆలోచించుకుని తన బుద్ధి యావత్తు ఉపయోగించి నవ్వుతూ, మీరు దీన్ని మళ్ళీ అడిగారుగా అన్నాడు. నరేంద్రుడు లోపల మండిపోయాడు. నేనేం కావాలనలేదు, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. ఇది కోపంతో అన్నమాట అని కాశీపాద్ గ్రహించాడు. వాడు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. డబ్బు విషయంలో విజయ అంత పట్టుబట్టే మనిషి కాదని వాడికి నమ్మకమే. అనేక సందర్భాల్లో ఆమె ప్రవర్తన చూచాడు. స్వబుద్ధి ఉపయోగించి నవ్వుతూ, హోష్, దానికేంలేండి, 300-400 మా అమ్మగారికి ఏం లెక్కలేదు, మీరు తీసుకుపోండి, చేతిలో ఉన్నప్పుడే ఇద్దురు గాని అన్నాడు. తాను డబ్బు ఎగవేసేవాడు కాదు, ఎప్పటికైనా ఇస్తాడు అని విజయకు నమ్మకమే అన్నమాట. నరేంద్రుని కోపం కొంచెం తగ్గింది, కానీ మాట తీవ్రత తగ్గలేదు. కానీ 200 ఇచ్చే చోట 400 ఇచ్చుకోలేను, కాబట్టి వద్దు
నువ్వు దాన్ని మళ్ళీ తీసుకుపో కాశీపాద్, నాకు అక్కర్లేదు. 200కు బదులు 400 ఇచ్చుకోలేను అన్నాడు. అలా కాదు డాక్టర్ బాబు, మీరు తీసుకువెళ్ళండి, నేనే రైల్లో పెట్టి మరీ వెళ్తాను అంటూ కాశీపాద్ అనునయించాడు. ఈ వస్తువుతో వాడికి కాస్త సంబంధం ఉంది. వాడు విలాస్ బాబు ఎదుట తలెత్తుకుని తిరగలేకపోతున్నాడు. విలాస్ బాబు పట్ల వాడికి ద్వేషం కలగటం వల్ల నరేంద్రుని పట్ల సానుభూతి ఉత్పన్నమైంది. అందుచేత అసలు ఆ పెట్టె తీసుకుపోయి ఒప్పచెప్పవలసిన పని మరొక నౌకరుకు పురమాయించిన తాను విజయను బ్రతిమాలి ఆ పని తానే నెత్తిమీద వేసుకుని వచ్చాడు. నరేంద్రబాబు అనుమానిస్తున్నాడని తెలిసి ఇంకా దగ్గరకు వచ్చి, మీరు తీసుకుపోండి డాక్టర్ బాబు, అమ్మగారి జ్వరం నయమైతే ఈ యంత్రానికి మీ దగ్గర డబ్బు తీసుకోరేమో కూడాను అన్నాడు స్వంత తెలివితో. ఈ మాటకు నరేంద్రుని శరీరం మీద తేళ్లు పాకినట్లయింది. బాగానే ఉంది, ఆమె పిలిపించింది, విలాస్బాబు అవమానించాడు. ఈ వ్యవహారం కూడా ఆమె కృపాపరిపాకమే కావచ్చు. ప్లాట్ఫామ్ మీద ఇంకా మనుషులున్నారు. కాశీపాద్ అనుమానిస్తూ నిల్చున్నాడు. నరేంద్రుడు తన్ను తాను ఎలాగో సంభాళించుకున్నాడు. వేలెత్తి అవతల రోడ్డు కేసు చూపిస్తూ, నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపో అని గద్దించాడు. ఆ తరువాత ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాశీపాద్ మ్రాన్పడి నిల్చున్నాడు. ఆయనంతా కోపగించుకోవడానికి కారణం ఏమిటో వాడికి బోధపడలేదు. మరో 15 నిమిషాలకు రైలు వచ్చింది. నరేంద్రుడు రైల్లో ఎక్కి కూర్చున్నాడు. కాశీపాద్ మెల్లిగా ఫస్ట్ క్లాస్ పెట్టె దగ్గరకు వచ్చి కిటికీలో నుంచి చూస్తూ, డాక్టర్ బాబు అని పిలిచాడు. నరేంద్రుడు మరోవైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు. ముఖం తిప్పి కాశీపాదును చూశాడు. వాడి ముఖం నల్లబడిపోయి ఉంది. అనవసరంగా వాడి మీద కోపం తెచ్చుకున్నందుకు పశ్చాత్తాపపడి, మళ్ళీ ఎందుకు వచ్చావురా నవ్వుతూ దయగా అడిగాడు నరేంద్రుడు. వాడు ఒక కాగితం పెన్సిల్ తీసుకుని, కొంచెం దీని మీద మీ అడ్రస్సు ఏమో అనబోయాడు. నా అడ్రస్ తీసుకుని ఏం చేస్తావురా? నేనేమీ చెయ్యను, అమ్మగారు చెప్పమంది కదా. అమ్మగారు అన్న మాట వినేసరికి నరేంద్రబాబుకు ఒళ్ళు తెలియలేదు. అసలు పో ఇక్కడి నుంచి, పాచి పీనుగులా నువ్వును. కాశీపాదు ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కు వేశాడు. గార్డ్ ఈల వేయటంతో రైలు కదిలిపోయింది. కాశీపాద్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చి మేడ మీదకు వెళ్ళాడు. విజయ కళ్ళు మూసుకుని మంచం మీద పడుకొని ఉంది. అడుగుల చప్పుడు వినగానే కళ్ళు తెరిచి చూచింది. కాశీపాద్ కనిపించగానే అన్నది, ఇచ్చావా? పుచ్చుకోలేదు. విజయ ముఖంలో విచారం లేదు, విస్మయం లేదు. కాశీపాద్ తెల్ల కాగితం పెన్సిల్ టేబుల్ మీద పెట్టి, హోరి బాబోయ్, ఎంత కోపం అనుకున్నారు, అడ్రస్ అడిగేసరికి మీద పడి కొట్టొచ్చారు అన్నాడు. విజయ ఏమీ మాట్లాడలేదు. అమ్మగారు కోప్పడతారేమో, ఏమి జవాబు చెప్పాలా అని ఆలోచించుకుంటూ వచ్చాడు కాశీపాద్. కానీ ఆమె ఏమీ అనలేదు. ఆమె కన్నులు నిర్వికారంగా శూన్యంగానే ఉన్నాయి. ఆమె అనవసరంగా ఈ నిరర్ధకమైన పని తన నెత్తిమీద పెట్టినట్లు వాడికి తోచింది. మొగం తెలతెలబోతూ అక్కడే కాసేపు నిల్చుని వెళ్ళిపోయాడు. 5-6 రోజుల్లో విజయ జ్వరం తగ్గిపోయింది. కానీ బాగా స్వస్థత చిక్కలేదు. విలాస్బాబు మంచి వైద్యుని చేత బలకారకములైన ఔషధాలు ఇప్పిస్తున్నాడు. కానీ ఆమెకు బలహీనత నానాటికి ఎక్కువైపోతూనే ఉంది. ఫాల్గుణం గడిచిపోతూ ఉంది. ఇంకొక చైత్రమాసమే ఉంది మధ్యలో. వైశాఖం చొరబడిన మొదటి వారంలోనే కుర్రవాని పెళ్లి అయిపోవాలని రాస్ బిహారీ సంకల్పం. రోజు రోజుకు పుత్రుని దేహపుష్టి అధికం అవుతూ ఉంది. కానీ కన్య రోజు రోజుకు చిక్కిపోతూ నిరుత్సాహంగా ఉంటున్నది. రాసబిహారీ ప్రతిరోజు వచ్చి తన వ్యాకులతను ప్రకటించిపోతున్నాడు. ప్రయత్నాలు నిరవరోధంగా సాగుతూనే ఉన్నాయి. కానీ ఆనాడు కాశీపాద్ మైక్రోస్కోప్ను స్టేషన్కు తీసుకువెళ్లిన సమాచారం ఎలా తెలిసిందో తండ్రి కొడుకులకు తెలిసింది. వాని మీద కొడుకు మండిపడటం, తండ్రి చన్నీళ్లు పోస్తూ ఉండటం కొన్నాళ్ళు జరిగింది. చివరకు తండ్రి కొడుక్కి విమర్శగా చెప్పాడు, ప్రతి చిన్న విషయమూ తీసుకుని పెద్ద హంగామా చేసినందువల్ల ప్రయోజనం ఉండదని, ఇంకా బాగా కోలుకోకుండా ఉన్న విజయ ఆరోగ్యం భంగం కల్పించే ఉద్ధృతమైన ప్రవర్తన తగదని చెప్పాడు. విలాస్ దృష్టికి అనేక మంది వ్యక్తులు తుచ్చులుగా కనిపించిన తండ్రి మాటను మాత్రం కాదనలేడు. ఎందువలనంటే అనేక భౌతిక విషయాల్లో ఆ ముసలి వ్యక్తి చూపిన బుద్ధి పాఠవం తాను ప్రత్యక్షంగా ఎరుగును. ఆయన చాకచక్యం అనేక వ్యవహారాల్లో నిరూపింపబడి ఉంది. అందుచేత విలాస్బాబు గుండెల్లో మంటను గుండెల్లోనే అణచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.
కానీ ఎన్నాళ్ళు సహించి ఊరుకుంటాడు? చివరికి ఒకనాడు చిన్న కారణమేదో పురస్కరించుకుని కాశీపాద్తో పోట్లాట వేసుకున్నాడు. మొదట వాడిని కొట్టబోయాడు. చివరకు గుమస్తాను పిలిచి వాడికి రావలసిన జీతం ఇప్పించేసి నౌకరీలో నుంచి డిస్మిస్ చేసేశాడు. ఉదయము సాయంత్రము కొంత దూరం నడిచి రావటం మంచిదని డాక్టర్ చెప్పాడు విజయకు. ఆనాడు ఉదయం నది ఒడ్డునే కొంత దూరం నడిచి వెళ్ళి విజయ తిరిగి వచ్చేసరికి కాశీపాద్ నడుస్తూ ప్రత్యక్షమైనాడు. అమ్మా, చిన్నబాబు గారు నన్ను బర్తరఫ్ చేశారు. విజయ ఆశ్చర్యపోయింది. ఎందువల్ల? కాశీపాద్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దొరగారు చనిపోయారు. వారు కూడా నన్నెప్పుడు ఒక్క మాటే అనలేదమ్మా. కానీ ఇవాళ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. నా తప్పేమీ లేకపోయినా చిన్నబాబు గారు మండిపడుతున్నారు. ఆనాడు స్టేషన్కు పెట్టె మోసుకుపోయిన సంగతి నేనే వెళ్ళి వారికి ఎందుకు చెప్పలేదా అని, అసలు ఆయన్ని ఇక్కడికి నేను ఎందుకు పిలుచుకురావాలని. విజయ మూడులా చాలాసేపు అలాగే కూర్చుంది కుర్చీలో. చివరకు ఆయన ఎక్కడున్నారు అని అడిగింది. కచేరీలో కూర్చుని కాగితాలు చూస్తున్నారమ్మా. విజయ కాసేపు ఆలోచించుకొని, అవసరం లేదులే, నువ్వు వెళ్ళి పని చూసుకోపో అన్నది. తాను కూడా లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఒక గంట దాటిన తర్వాత విలాస్ బాబు కచేరీలో నుంచి బయలుదేరి ఇంటికి పోతూ ఉండటం కిటికీలోంచి చూచింది. రోజూ వెళ్ళిపోయేటప్పుడు తన దగ్గరికి వచ్చి పలకరించి వెళ్ళేవాడు. ఇవాళ ఎందుకు రాలేదో ఆమె ఊహించుకుంది. దయాళ్ బాబుకు జబ్బు నయమై ఆరోగ్యం కుదిరింది. మళ్ళీ దివాణంలోకి వచ్చి తన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క నాడు ఆయన సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఆయనతో బాటే విజయ్ కూడా కొంత దూరం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. నరేంద్రుడంటే దయాళ్ బాబుకు చాలా గౌరవం కుదిరింది. విజయ తన అస్వస్థతను గురించి ప్రసంగించినప్పుడల్లా ఆయన ఆ కొత్త డాక్టర్ని ప్రశంసిస్తూ ఉంటాడు. విజయ ఊరికే వింటూ కూర్చుంటుంది కానీ ఏ విధమైన ఉత్సుకత ప్రకటించదు. అందుచేత దయాళ్ బాబు పైకి చెప్పడానికి సంకోచించాడు. కానీ ఒక్కసారి నరేంద్రుణ్ణి పిలిపించి చూపించుకుంటే విజయకు ఆరోగ్యం కలుగుతుందని ఆయన నమ్మకం. దివాణానికి ఇప్పుడు అనేక మంది పేరుపడ్డ డాక్టర్లే వస్తున్నారు. మందులు ఇస్తున్నారు, రోజులు గడుస్తున్నాయి, డబ్బు ఖర్చు అవుతున్నది, కానీ లాభం కనిపించడం లేదు. వీళ్ళందరికన్నా నరేంద్రుడే చాలా బుద్ధిమంతుడైన డాక్టర్ అని ఆమెకు తెలియజెప్పాలని దయాళ్ బాబు ఉద్దేశం. కానీ ఆమె మౌనాన్ని, ఉపేక్షాభావాన్ని చూచి మనసులో బాధపడుతూ ఉండేవాడు. ఆంతరంగిక రహస్యం, అసలు విషయం ఏమిటో ఇంతవరకు ఆయనకు తెలియదు. కానీ ఈ గుప్త రహస్యం బయటపడకుండా ఎన్నాళ్ళో దాగలేదు. 5-6 రోజుల తర్వాత ఒకనాడు ఆయన విజయ్ దగ్గరకు వచ్చి, ఇహ నేను కాశీపాదును ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు తల్లి అన్నాడు. విజయ్కు అర్థమైంది. అయినా అడిగింది, ఏ? నువ్వే ఇంట్లో అట్టి పెట్టుకోలేని వాణ్ణి నేను ఎన్ని గుండెలతో అట్టి పెట్టుకోగలను చెప్పు. విజయకు మనసులో కోపం రేగింది. అది కూడా నా ఇల్లేగా. దయాళ్ కొంచెం సిగ్గుపడ్డాడు. అవునవును, మేమంతా నీ ఆశ్రితులమే తల్లి. కానీ అతన్ని ఇంట్లో ఉంచుకోవద్దని వారు నిషేధించారా? దయాళ్ మాట్లాడలేదు. విజయకు విషయం అర్థమైపోయింది. అయితే కాశీపాదును నా దగ్గరికే పంపించేయండి. వాడు మా నాన్నగారి నౌకరు, వాణ్ణి వెళ్ళగొట్టలేను. అది బాగుండదేమో తల్లి. వారిని అవహేళన చేయటం కూడా నీ కర్తవ్యం కాదు. విజయ కొంచెం ఆలోచించింది. అయితే మరి ఏం చేయమంటారు? నువ్వు ఏమీ చేయనక్కర్లేదమ్మా. వాడే వాళ్ళ ఊరు వెళ్ళిపోతానంటున్నాడు. పోనీ కొన్నాళ్ళుండి వస్తాడు. ఏ? విజయ చాలాసేపు మౌనంగా ఉండి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచింది. సరే వెళ్ళమనండి, కానీ వెళ్ళబోయే ముందు ఒకసారి నా దగ్గరికి పంపించండి. ఆమె విడిచిన దీర్ఘ నిశ్వాసానికి దయాళ్ చకితుడై తలెత్తి చూచాడు. విచారభరితమైన ఆమె ముఖంలో ఒక ఏహ్యభావం కూడా ఇమిడి ఉంది. అటువంటి సందర్భంలో ఇక ఏమీ ప్రసంగించడానికి దయాళ్ బాబుకు ధైర్యం చాలలేదు. తరువాత 4-5 రోజుల వరకు దయాళ్ బాబు కనిపించలేదు. కచేరీలో కనుక్కుంటే ఆయన పనిలోకి రావటం లేదని తెలిసింది. విజయ ఉద్విగ్నురాలై ఎవరినైనా మనిషిని పంపించి కబురు తెలుసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో బయట ఆయన దగ్గు వినిపించింది. ఆమె సంతోషంగా లేచి వచ్చి ఆదరపూర్వకంగా తన గదిలోకి తీసుకుపోయింది. దయాళ్ బాబు భార్య ఎప్పుడూ సుస్తీగానే ఉంటుంది. అకస్మాత్తుగా ఆ సుస్తీ ఎక్కువ కావటం చేత ఆయన ఇంట్లో నుంచి బయటికి కదలటానికి వీల్లేక పనిలోకి కూడా రాలేదు. అన్నం కూడా తనే వండుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ముఖంలో ఉద్వేగం ఏమీ లేదు కాబట్టి ప్రమాదం ఏమీ లేదని విజయ ఊహించుకుంది. అయినా అడిగింది, ఇప్పుడు ఎలా ఉంది వారికి?
ఇవాళ కులాసాగానే ఉంది. నరేంద్రబాబుకు ఉత్తరం రాశాను. నిన్న సాయంత్రం 3 గంటలకు వచ్చి మందిచ్చారు. అతనిది చాలా అద్భుతమైన వైద్యం. 24 గంటల్లో జ్వరం 12 అణాల వంతు జారిపోయి ఆరోగ్యం వచ్చింది. విజయ నవ్వుతూ అన్నది. ఎందుకు తగ్గదు? మీ అందరికీ వారి మీద కాస్తా కూస్తా విశ్వాసమా మరి? అవుననుకో, కానీ గుడ్డిగా విశ్వసిస్తున్నామా? పరీక్షించి మరీ కనుక్కున్నాం. అతడు ఇంట్లో అడుగు పెడితే చాలు రోగం పారిపోవాల్సిందే. అవును, పారిపోతుంది అంటూ విజయ మందహాసం చేసింది. దయాళ్ కూడా నవ్వాడు. అతడు కేవలం మా ఇంట్లోనే మందిచ్చి వెళ్ళలేదు తల్లి, మరొకరి విషయంలో కూడా ఆలోచన చెప్పి వెళ్ళాడు అంటూ ఒక చిన్న కాగితం మడత విప్పి టేబుల్ మీద పెట్టాడు. అది ఒక ప్రిస్క్రిప్షన్. పైన విజయ పేరు ఉంది. దస్తూరి చూడటంతోనే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆనందాస్త్రం అయ్యి ఆమె హృదయంలోకి దూసుకుపోతున్నాయి. ఒక్క క్షణంలో ఆ ముఖం రాగరంజితమైంది. మరుక్షణమే నెత్తురు చుక్క లేకుండా అయింది. వృద్ధుడు తన కోరిక ఫలించిందన్న ఆనందంతో పరవశుడై ఉండి ఆమె వైపు చూడలేదు. అన్నాడు, నువ్వు ఇంకా ఉపేక్షిస్తే నేను ఊరుకోను తల్లి. నువ్వు తప్పకుండా ఈ ఔషధం తెప్పించి పుచ్చుకొని చూడు. విజయ తన్ను తాను సంభాళించుకుంది. కానీ దీన్ని రహస్యంగా ఎవరూ చూడకుండా చెత్తకుప్ప మీద పారేయాల్సిందే. దయాళ్ సగర్వంగా, అలాగంటావేమిటమ్మా? డబ్బిస్తే కానీ మాత్ర పెట్టని నీ సంచికట్టు వైద్యుళ్లాంటి మనిషి అనుకున్నావా నరేంద్రబాబు అంటే? అతడు విదేశాల్లో పాస్ అయి వచ్చిన గొప్ప డాక్టరు. రోగిని కంటితో చూస్తే తప్ప ఆయనేమీ మందివ్వడు. ఎంత జ్ఞానవంతుడో తెలుసునా అన్నాడు. మరి వారు నన్ను ఎప్పుడు చూశారు? మీరు చెప్పిన మాటల్ని బట్టి మందు రాసి ఇచ్చారు కానీ. దయాళ్ పలుసార్లు తల అడ్డంగా ఊపుతూ, కాదు కాదు కాదు, నిన్న నువ్వు తోటలో పిట్టగోడ దగ్గర నిల్చున్నప్పుడు అతడు ఆ త్రోవనే వెళ్తూ నిన్ను పరిశీలించి చూశాడు. అప్పుడు నువ్వేదో ఆలోచనలో పరధ్యానంలో ఉన్నట్లున్నావు, అందుచేత అన్నాడు. విజయ విచలిత అయి, దొరవేషంలో ఉన్నారు కదూ? తల మీద హ్యాట్ ఉంది కదూ? అవునవును అంటూ దయాళ్ పక్క నవ్వాడు. అతడు అచ్చమైన తెల్లదొర కాదని ఎవరన్నా అనుకున్నారా? మన బంగాళీ యువకుడేనని ఎవరన్నా అనుకున్నారా? నేను కూడా గుర్తుపట్టలేకపోయానమ్మా. ఎదురుగుండానే వెళ్ళాడు. చాలా దగ్గరగానే వెళ్ళాడు. తను చూస్తూనే వెళ్ళాడు. అయినా ఒక్కసారి కంటే తన వైపు చూడలేదు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆంగ్లేయ ఉద్యోగస్తుడు కావాలనుకొని అసహ్య భావంతో అప్పుడు తల వంచుకుంది. ఆమె హృదయంలో రేగుతూ ఉన్న తుఫాను దయాళ్ బాబుకేం తెలుస్తుంది? ఆయన ధోరణిలో ఆయనున్నాడు. మధ్యలో ఒక్క చైత్రమాసమే ఉంది. వైశాఖం మొదటి వారంలోనో అథవా 2వ వారంలోనో పెళ్ళి అని చెబుతూ అడిగాను. విజయ ఒంట్లో ఏమీ బాగుండటం లేదు డాక్టర్ బాబు, ఏదైనా మంచి మందు ఇవ్వండి. ఆ మందు వల్ల హఠాత్తుగా దయాళ్ బాబు ఆగిపోయాడు. హఠాత్తుగా వాక్యం మధ్యలో ఆగిపోయినందువల్ల విజయ తలెత్తి ఆయన చూస్తున్న వైపే చూసింది. విలాసబాబు లోపలికి వస్తున్నాడు. వచ్చి తాను రావటంతోనే వారు ప్రసంగం ఆపివేయటం తెలుసుకున్నాడు. కళ్ళు ముఖం కోపంతో నల్లబడిపోయాయి. కానీ నిగ్రహించుకొని లోపలికి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. ప్రిస్క్రిప్షన్ టేబుల్ మీద కనిపిస్తూనే ఉంది. కనిపించగానే తీసుకొని మొదటి నుంచి చివరిదాకా 4-5 సార్లు చదువుకొని అక్కడే పెట్టేశాడు. నరేంద్రబాబు ప్రిస్క్రిప్షన్లా ఉందే, ఎలా వచ్చింది ఇక్కడికి, పోస్ట్లోనా అని అడిగాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. విజయ ముఖం తిప్పుకొని కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంది. విలాస్ ఈర్ష్యాగ్నితో వేగిపోతూ మందహాసపూర్వకంగా అన్నాడు, డాక్టర్ అంటే నరేంద్రుడే డాక్టరే. అందుకనే కామాలు ఈమె ఒక్క మందు తాక్కుండా సీసాలోనే కుళ్ళబెట్టి అవతల పారబోస్తున్నట్లుంది. ఇంతకు ఈ కలికాల ధన్వంతరి ఈ కాగితాన్ని ఎలా పంపించాడు? నేను తెలుసుకోవచ్చా? పోస్ట్లోనా? ఈసారి కూడా ఎవ్వరూ జవాబు చెప్పలేదు. విలాస్ దయాళ్ బాబు వైపు చూచి అడిగాడు, మీరేదో లెక్చర్ దంచేస్తున్నారే ఇందాకటి నుంచి, మెట్ల మీదకు కూడా వినిపిస్తోంది. ఈ సమాచారం మీకేమైనా తెలుసా? చెప్తారా? ఎస్టేట్లో ఉద్యోగం దొరికి విలాసబాబు కింద పనిచేయవలసిన గతి పట్టినప్పటి నుంచి దయాళ్ బాబుకు అతనంటే పులిని చూచినట్లుగా ఉంటుంది. పైగా అతన్ని గురించి కాశీపాద్ ముఖతః చాలా సంగతులు విన్నాడు.
టేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ చూచినప్పటి నుంచి ఆయన గుండె అరిటాకులా చెలుస్తూనే ఉంది. అతడు ప్రశ్న అడగగానే నాలుక నోట్లో అతుక్కుపోయినట్లు దయాళ్ బాబుకు మాట పెగల్లేదు. విలాస్ కాసేపు ఆగి శాసిస్తున్నట్లుగా అడిగాడు. కాసేపట్లో గండు పిల్లలా అయిపోయారే, నేను అడుగుతున్నాను చెప్పండి, మీకేమైనా తెలుసునా తెలియదా? ఉద్యోగం ఊడిపోతుందేమోనన్న భయం దరిద్రుడైన వ్యక్తిని ఎంత దైన్యానికి దించుతుందో తలుచుకుంటే బాధ కలుగుతుంది. దయాళ్ ఉలిక్కిపడ్డాడు. చిత్తం, నేనే తెచ్చాను అన్నాడు అస్పష్టంగా. అలాగే అనుకున్నానులేండి. ఎలా సంపాదించుకొచ్చారు దాని తమరు? దయాళ్ బాబు భయంగా జంకుతూ జరిగిన వ్యవహారం అంతా చెప్పాడు. విలాసబాబు స్తబ్ధచిత్తుడై కొన్ని నిమిషాల పాటు అలాగే కూర్చుని చివరకు అడిగాడు. గత సాలు లెక్కలు పూర్తి చేయమన్నానుగా, చేశారా? చిత్తం, 2 రోజుల్లో పూర్తి చేస్తాను తెల్లబోతూ వృద్ధుడు జవాబు చెప్పాడు. ఇదివరకే ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతున్నాను. ఇంట్లో ఆపద వచ్చింది, వంట చేసుకోవాల్సి వచ్చింది, రాలేకపోయాను అని వృద్ధుడు జంకుతూ చెప్పిన మాటను తాను మళ్ళీ ఎగతాళిగా కటువుగా పునరుచ్చరించి, ఇంకే తమరే మహారాజాగారై కూర్చున్నారు అని పలికి తీవ్ర స్వరాన కొనుక్కున్నాడు. నేనప్పుడే చెప్పాను మా నాన్నగారితో, ఇటువంటి ముసలాళ్ళను పెట్టుకుంటే పని జరగదు అని. ఇంతసేపటికి విజయ తలెత్తి చూసింది. ఆమె ముఖభావం ఇప్పటి వరకు ప్రశాంతంగానే ఉంది, కానీ ఇప్పుడు కళ్ళు 2 నిప్పులు చిమ్ముతున్నాయి. చాలా కఠినమైన కంఠస్వరాన అన్నది, దయాళ్ బాబుని ఇక్కడికి ఎవరు పిలిపించారో తెలుసునా? మీ నాన్నగారు కాదు, నేనే. ఆమె కన్నుల్లో ఎన్నడూ కనిపించని తీక్షణత, ఆమె కంఠస్వరంలో ఎన్నడూ కనిపించని కాఠిన్యత. విలాసబాబు కొంచెం జంకాడు, కానీ ఊరుకుండే మనిషి కాదుగా. అతడన్నాడు, ఎవరు పిలిస్తే ఆ సంగతి నాకెందుకు? నాకు పని చూపించాలి, నాకు కావాల్సింది పని. ఇంట్లో ఆపద వచ్చినప్పుడు పనిలోకి ఎలా వస్తారు? ఏదో ఆపద వచ్చిందంటూ వంక అందరూ చెప్తారు. ఈ వంకలు వింటూ కూర్చుంటే నా పని ఎలా అవుతుంది? ఒక పని ఇచ్చి తొందరగా పూర్తి చేయమని చెప్పాను, ఎందుకు పూర్తి చేయలేదు అని సంజాయిషి అడుగుతున్నాను. ఆపద సంగతి నాకెందుకు? విజయ పెదవులు కంపించాయి. ఆపదలు రాకపోయినా వచ్చాయంటూ అందరూ అబద్ధాలు చెప్పరు. మన మందిరంలోని ఆచార్యులు వారు అసలే చెప్పరు. ఆ మాట అలా ఉంచండి. అవసరమైన పని అయినప్పుడు దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు 4 రోజులు ఎందుకు గైర్హాజరు కావాల్సి వచ్చింది? మీకేం ఆపద సంభవించిందని? విలాస్ విస్మితుడైపోయాడు, నిర్ఘాంతపోయాడు. నేను ఖాతా పుస్తకం రాయాలా? నేనెందుకు గైర్హాజరు కావాల్సి వచ్చిందో చెప్పాలా? అవును, ఆ మాటే అడుగుతున్నాను. నెల 200 రూపాయల జీతం తీసుకుంటున్నారే, ఊరికినే ఇస్తానా? పనిచేస్తే ఇస్తాను గాని. విలాస్ నిశ్చేష్టుడైనాడు. నేను నీ నౌకర్నా? నీ కచేరీలో పనిచేసే గుమస్తానా? ఆ కోపంలో విజయకు హితాహిత జ్ఞానం కూడా లోపించింది కాబోలు. ఇంకా తీవ్రంగా సమాధానం చెప్పింది. పనిచేసి జీతం పుచ్చుకునే వాళ్లను గుమస్తా అనక ఏమంటారు? మీ గడుసు వ్యవహారాలు ఎన్నాళ్ల నుంచో సహిస్తూ ఊరుకున్నాను, కానీ నేనెంత సహించి ఊరుకుంటున్నానో మీ అన్యాయం, ఔద్ధత్యం అన్నీ హద్దులు దాటిపోతున్నాయి. వెళ్ళండి, కిందకి వెళ్ళిపోండి. యజమానికి నౌకరుకు ఉండే సంబంధాన్ని మించిన సంబంధం మీతో నాకేమీ ఉండబోదు నేటి నుంచి. నా కచేరీలోని ఇతర ఉద్యోగులంతా ఏ నియమం ప్రకారం పనిచేస్తూ ఉన్నారో మీరు ఆ నియమం ప్రకారమే పని చేయగలిగితే చెయ్యండి, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని బర్తరఫ్ చేస్తున్నాను. మళ్ళీ నా కచేరీలో మీరు అడుగు పెట్టనక్కర్లేదు. విలాస్ చిందులు తొక్కాడు. కుడి చేతి తర్జని ఊగించాడు. నీకింత దుస్సాహసమా అని అరిచాడు. దుస్సాహసం నాది కాదు, మీదే. నా ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటారు, నా మీదే అత్యాచారానికి పూనుకుంటూ ఉంటారు. నన్ను నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించే అధికారం మీకు ఎవరిచ్చారు? నా నౌకర్లను నా ఇంట్లో నుంచి వెళ్ళకొట్టడానికి, నా అతిథుల్ని నా కళ్ళ ముందు అవమానించడానికి ఇంత సాహసం మీకెక్కడి నుంచి వచ్చింది? విలాస్ బాబు క్రోధోన్మత్తుడై తన చీత్కారాలతో గది అంతా వణికిపోయేట్లు చేశాడు. నీ అతిథి బాబుగాడి పుణ్యం మంచిది కాబట్టి ఆ రోజు వాడి మీద చేయి చేసుకోకుండా విడిచిపెట్టాను, లేకపోతే మక్కెలు విరిగిపోయేవి. మళ్ళీ కనబడినాయి, చెబుతా. అతని చీత్కారాలకు ముసలి నౌకరు సింగు పైకి పరిగెత్తుకొచ్చాడు. గుమ్మంలో అతన్ని చూడగానే విజయ లజ్జితయ్యి తన కోపాన్ని నిగ్రహించుకుని మామూలు కంఠస్వరం తెచ్చుకుంది.
మీరు సాహసించి ఆనాడు వారి మీద చేయి చేసుకోకుండా ఉండటం మీకే మంచిదైంది. ఆ సంగతి మీరు గుర్తించకపోవచ్చు, నాకు బాగా తెలుసు. ఆయన సుశిక్షితుడైన వ్యక్తి, గొప్ప డాక్టర్. ఒకవేళ మీరు ఆనాడు ఆయన మీద చేయి చేసుకున్నప్పటికీ ఒక స్త్రీ జ్వరపీడిత అయి పడి ఉంది అని వారు వివాదం పెట్టుకోకుండా వెళ్ళిపోయేవారేమో. బహుశా ఇంక ముందెప్పుడైనా వారి మీద మీరు దెబ్బతీయాలనుకుంటే దొంగచాటుగా వెళ్ళి పడతారు. లేకపోతే మీలాంటి 10 మందిని తీసుకుని వెళ్ళి జబర్దస్తీ చేస్తారు. అంతే. ఇహ ఈ గలభా చాలు. నౌకర్లంతా కూడా భయపడి పరిగెత్తుకొచ్చారు. వెళ్ళండి, ఇంకా కిందకి వెళ్ళిపోండి అని పలికి ప్రత్యుత్తరం అపేక్షించకుండా ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ దత్త నవల 6వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది.